హామీలు ఇచ్చినట్టు మేనిఫెస్టో చూడండి. కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా బీజేపీ. ఒక్క సెకండ్ సీతారామయ్య గారు, ఏఐటీసీ సీనియర్ నాయకులు. సీతారామయ్య నమస్కారం. ఇవాళ సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ మాత్రమే పోటీలో ఉన్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి. ఒక్క నిమిషం వెహికల్లో ఉన్నట్టారు, ఆపగలుగుతారా సీతారామయ్య గారు? ఒక్క సెకండ్. రైట్ చెప్పండి. రైట్, పోలింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఎట్లా ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈసారి సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో? అంటే ఎటువైపు పోతుందంటే ఏం చెప్తారు సార్? సింగరేణిలో వార్ వన్ సైడే ఉంది సార్. అందరూ కూడా ఏఐటీసీనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ ఐఎన్టీసీ అనేది ఏంటంటే ఇది ప్రభుత్వ యూనియన్, కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ డబ్బులు మద్యం రకరకాలుగా మభ్యపెట్టారు. కానీ సింగరేణి కార్మికులు ఏమడుగుతున్నారంటే ఇది మా కార్మిక సంఘాల ఎన్నికల, మీ రాజకీయ ఎన్నికల, మీరెందుకు ఇందులో జోక్యం చేసుకుంటున్నారు అంటే మీరు గత ప్రభుత్వానికి మీకు తేడా ఏమున్నది? గత ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళ జోక్యంతో సింగరేణి కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరించి వేసి సింగరేణికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా. ఓకే, కానీ మొన్న ఎన్నికల్లో మీరు కలిసే పోటీ చేశారు కదా? కాంగ్రెస్ సిపిఐ కలిసే పోటీ చేశారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీసీ. ఎందుకు ఇట్లా గుర్తింపు సంఘం ఎన్నికల్లో విడిపోయారు మళ్ళీ? సార్ అవేమో రాజకీయ ఎన్నికలు, ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయాలనేది. ఇదేమో సింగరేణి కంపెనీలో ఏం యూనియన్ మేనేజ్మెంట్ తోటి రిప్రజెంటేషన్ చేయాలనే దాని కొరకు జరిగే ఎన్నికలు మాత్రమే. ఇవి కార్మిక సంఘాల ఎన్నికలు. కార్మిక సంఘాల ఎన్నికలలో ఈ రాజకీయ పార్టీల జోక్యం వల్ల గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ టీబీజీ కేసు గెలిచి 10 సంవత్సరాల కాలం కూడా సింగరేణి కార్మికుల హక్కులన్నింటినీ కూడా హరించి వేసి మొత్తం మా నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయింది. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మికులందరికీ ఒకటే వచ్చింది, సర్కారు సంఘాలతోటి ఈ యాజమాన్య సంఘాలతోటి కార్మికులకు న్యాయం జరగదు. కాబట్టి తప్పనిసరిగా ఈసారి ఏఐటీసీ స్టార్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చూస్తున్నారు. 11 ఏరియాలలో కూడా ఈసారి ఏఐటీసీ యూనియన్ అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతా ఉంది అనేది. సీతారామయ్య గారు, మీరు అక్కడ క్షేత్రంలో ఉన్నారు, గ్రౌండ్ లో ఉన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎందుకు కార్డు వదిలేసిందంటే ఏం చెప్తారు సార్? అసలు అది ట్రేడ్ యూనియనే కాదు సార్, వాళ్ళు పొలిటికల్. ట్రేడ్ యూనియన్ కాంది లాస్ట్ టైం గెలిపించారండి. ట్రేడ్ యూనియన్ కాందే గత ఎన్నికల్లో గెలిపించారా? అంతకుముందు గెలిపించారా సార్? అప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా జోక్యం చేసుకుని అన్నాడు, కేసీఆర్ గారు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని వాగ్దానాలు చేయడం వల్ల కార్మికులు నమ్మి ఓటేశారు. ఇవాళ ఆ రాజకీయ పార్టీల వల్ల కార్మికులకు ఏం జరుగుతుందని ఆలోచన చేసి ఇవాళ దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే వాళ్ళ పెద్ద నాయకులందరూ రాజీనామా చేసిపోవడం అంటే ఇంతకంటే కార్మిక సంఘంలో సిగ్గుచేటు ఉండదు. గతంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటి. కాబట్టి కార్మిక సంఘాలంటే గెలిచినా ఓడినా కార్మికుల పక్షాన నిలబడే ఉండాలి. కానీ ఏదో మేము అధికారంలో ఉంటే ఉంటాం, అధికారం లేకపోతే మేము ఇక్కడ ఉంటామంటే ఇది ఎట్లా కార్మిక సంఘం అయితండి? రైట్, థ్యాంక్ యూ. ఒకటే సింగరేణి కార్మికులు బొగ్గు కార్మిక సంఘం అనేది కూడా అది కూడా అనుబంధ సంఘమే. కాదండి, చివరిగా ఒక్క నిమిషం నాయక్ గారు, ప్రతి ఎన్నికల్లో ఒక్క నిమిషం ప్లీజ్, ప్రతి ఎన్నికల్లో ముందుండే టిఆర్ఎస్ అనుబంధ సంఘాలు ఎందుకు ఈసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కార్డు వదిలేసింది అంటే ఏం చెప్తారు నాయక్జీ? అంటే వెంకట్ గారు చూడండి, మేము 10 ఏళ్ళ అధికారం లేకపోయినా కానీ ఫైట్ చేసినాం. వాళ్ళు 10 ఏళ్లలో పనిచేసారు. ఒకసారి కార్మికుల సోదరులు ప్రజల కోసం వాళ్ళు ఏం చేయరు. కార్మికుల కోసం పనిచేస్తున్న సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా
సింగరేణి గని కార్మికులందరూ కూడా ఓటేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మొత్తం 11 ఏరియాలు రైట్ రైట్ థ్యాంక్ యూ బాగాలండి. రైట్ చర్చలో వచ్చిన తప్పేం లేదు. 5 అతిథులకు ధన్యవాదాలు. రైట్ సింగరేణిలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కొనసాగుతుంది. ఈ రాత్రి 7 గంటలకు ఫలితాలు